ఇప్పుడు ఈ వివాదంపై మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. ఆయన స్టూడెంట్స్ ఆందోళనకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా మంచు సోదరుల మధ్య విభేదాలున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు యూనివర్సిటీలో ఫీజుల విషయంలో ఆయన యాజమాన్యంపై పోరాడుతున్న స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన మంచు మనోజ్ ఈ ఆందోళన తనని బాధపరిచింది అన్నారు. విషయాన్ని యూనివర్సిటీ ఛాన్సలర్ మోహన్ బాబు దృష్టికి తీసుకువెళ్తానని ఎక్స్ లో పోస్ట్ చేశారు మంచు మనోజ్. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఏఐఎస్ఎఫ్ కు నా పూర్తి మద్దతుంటుంది అంటూ మంచు మనోజ్ తెలిపారు. ఈ అంశంపై యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ ని వివరణ కోరానని తెలిపారు. రాయలసీమ వాసులు, విద్యార్థుల ప్రయోజనాలకే ఛాన్సలర్ మోహన్ బాబు ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు మంచు మనోజ్. సో ఒక్కసారి మనం చూడొచ్చు ఈ కమెంట్ తోటి మనం ఇప్పుడు నిజంగానే చర్చకు దారితీస్తుంది. ఐ హ్యావ్ బీన్ మేడ్ అవేర్ ఆఫ్ కన్సర్న్ అంటూ ఒక ట్యాగ్ కూడా చూపిస్తున్నారు. విద్యానికేతన్ అని ట్యాగ్ చేస్తూ ఎంబీ యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీ ఫ్రమ్ ఇట్ డీప్లీ సాడెన్ మీ మై ఫాదర్ ఛాన్సలర్ శ్రీ డాక్టర్ మోహన్ బాబు గారు మెన్షన్ చేస్తూ హ్యాస్ ఆల్వేస్ ప్రయారిటైజ్డ్ ది వెల్ బీయింగ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ది రాయలసీమ కమ్యూనిటీ విచ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. విత్ దిస్ వర్షన్ the passion in mind, I want to offer my full support to both parents, students and AISF official during this time. ఇది మనకి ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన వార్త. అంటే ఒకే కుటుంబంలో ఉన్నా కూడా వాళ్లకు తండ్రికి, అదేవిధంగా వాళ్లకు సంబంధించిన యూనివర్సిటీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఒక ఆందోళనలో పేరెంట్స్కి, అదేవిధంగా విద్యార్థుల సంఘాలకి ఆయన మద్దతు తెలుపుతున్నానంటూ రాసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. ఒకసారి తెలుసుకుందాం ఏం జరుగుతోంది. ఇది కేవలం యూనివర్సిటీ వరకు మాత్రమే చూడాలా, లేకపోతే అంతకుముందు గతంలో ఏవైతే వార్తలు వచ్చాయో వాటికి బలం చేకూరే విధంగా ఇప్పుడు ఈ వార్త జత అయ్యిందా? ఇవన్నీ మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇప్పుడు ఈ కమెంట్ ఎలా చూడాలి? కేవలం అంటే పేరెంట్స్ వైపు నుంచి వస్తున్న ఆందోళనకు తన పూర్తి మద్దతు తెలుపుతున్నానంటే జనరల్ గా యాజ్ ఎ సన్ వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడొచ్చు, తండ్రితోనే మాట్లాడొచ్చు. కానీ ఇలా పబ్లిక్ లో ఒక పోస్ట్ పెట్టారంటే ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఖచ్చితంగా మోహన్ బాబు కుటుంబంలో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారిపోయిన మాట వాస్తవమే. గత 4-5 ఏళ్లుగా మంచు మనోజ్ పూర్తిగా విద్యా సమస్యలకు దూరంగా ఉంటున్నారు, రంగంపేటకు కూడా రావడం లేదు. అయితే 2022లో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు కాస్త మోహన్ బాబు యూనివర్సిటీగా మారిపోయిన తర్వాత పూర్తిగా ప్రో ఛాన్సలర్ గా కొనసాగుతున్న విష్ణు చేతుల్లోకి వెళ్ళింది. అయితే ఈ కాలేజ్, ఈ యూనివర్సిటీకి సంబంధించి 49% ఢిల్లీకి చెందినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరికి అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే కేవలం 51% మాత్రమే మేనేజ్మెంట్ కింద ఉంది. అయితే చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గా వికాస్ సింగ్ కొనసాగుతున్నారు. మొత్తం యూనివర్సిటీ పెత్తనమంతా ఆయన చేతుల్లోకి వెళ్లడం ద్వారానే విద్యార్థి సంఘాలు కానీ, లేదంటే పేరెంట్స్ అసోసియేషన్ కానీ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దాదాపుగా ఒక 2 ఏళ్లుగా ఈ వివాదము వస్తున్నా. అయితే ఏఎస్ఎఫ్ విద్యార్థులు తల్లిదండ్రులకు, పేరెంట్స్ కమిటీకి జత కలిసి ఆందోళన దిగినప్పుడు బౌన్సర్ చేత తమ తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ నెల 10న నారా లోకేష్ దృష్టి కూడా పేరెంట్స్ కమిటీ తీసుకెళ్లింది. యూనివర్సిటీ యంత్రాంగం తీరుపై ఏఐసిటిసి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పలు ఫిర్యాదుల మేరకు రాజు ఒక్కసారి ఒక చిన్న క్లారిటీ, ఇప్పుడు ఈ విద్యా సంస్థల్లో ఈ కుటుంబ పరంగా ఎవరి పాత్ర ఎలా ఉంటుంది? మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు, ఇప్పుడు మనోజ్ కావచ్చు, ఎవరి పాత్ర ఎలా ఉంటుంది? ఈయన కంప్లీట్ గా ఇంకా దానికి దూరంగా ఉంటారా? దీంట్లో పొలిటికల్ యాంగిల్ కూడా చూడాల్సిన అవసరం ఉందా? ఎలా ఉంది రాజు? ఖచ్చితంగా ఇది పొలిటికల్ యాంగిల్ కూడా ఇందులో ఉందని స్పష్టమవుతోంది. ఎందుకంటే గతంలో మోహన్ బాబు ఇంజనీరింగ్ కాలేజీ పట్ల ప్రభుత్వాల తీరును, ఫీజుల తీరును తప్పుపడుతూ రోడ్డెక్కి నినాదాలు చేసి ఆందోళన చేశాడు 2019 ఎన్నికలకు ముందు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా మోహన్ బాబు యూనివర్సిటీ అయ్యేంతగా ఇంకా ఛాన్సలర్ గా కొనసాగుతున్నాడు. అప్పటి వరకు కూడా చైర్మన్ గా కొనసాగేవారు. అయితే అప్పటి వరకు సీఈఓగా ఉన్నటువంటి విష్ణు ప్రస్తుతం ప్రో ఛాన్సలర్ గా కొనసాగుతున్నాడు. పూర్తిగా విద్యా సంస్థల మీద పెత్తనమంతా కూడా విష్ణు చేతుల్లోకి వెళ్ళింది. మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఎవరు కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదు. మోహన్ బాబు కూడా తరచూ వస్తున్నా పెద్దగా ఇన్స్టిట్యూషన్ పట్ల దృష్టి సారించట్లేదు, ఈ వ్యవహారాలపైన దృష్టి సారించట్లేదు అని స్పష్టమవుతుంది. గతంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి గోపాలరావు అనే వ్యక్తి ఉండే కూడా అతను కూడా ఒక 4 ఏళ్లుగా దూరంగా ఉంటున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా విష్ణు టీమే యూనివర్సిటీని రన్ చేస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మోహన్ బాబు కుటుంబంలో ఈ విద్యా సమస్యలకు సంబంధించిన వ్యవహారము వివాదాస్పదంగా మారిపోయింది. అయితే తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళన మాత్రం పెద్ద ఎత్తున చేస్తున్నది. యూనివర్సిటీ యాజమాన్యము చేస్తున్నటువంటి తీరును తప్పుపడుతున్నారు. చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గా వికాస్ సింగ్ కానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వినయ్ మహేశ్వర్ కానీ వ్యవహరిస్తున్న తీరునే
తప్పుపడుతూ లోకేష్ ను కూడా ఫిర్యాదు చేశారు. అయితే తల్లిదండ్రులు విద్యార్థుల సంఘాల ఆందోళనపై హీరో మనోజ్ కూడా స్పందించాడు. రాయలసీమలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా విద్యా సంస్థల్లో ఈ మోహన్ బాబు యూనివర్సిటీ కూడా ఒకటి. ఇది చాలా మంచి ఉద్దేశంతో పెట్టినది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవహారం కానీ లేదంటే తీసుకుంటున్న నిర్ణయాలు కానీ మోహన్ బాబు విద్యా సంస్థలకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నాయి. ఏదైనా సమస్యలుంటే తన నోటీసుకు తీసుకొని వస్తే తన తండ్రితో చర్చిస్తానని చెప్పేసి ఎక్స్ లో వేసిన పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఖచ్చితంగా అన్నదమ్ముల మధ్య గ్యాప్ అన్నది అఘాతం కలిగించే విధంగా ఉంది అన్నది ఈ ఎక్స్ ద్వారానే అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎక్స్ పోస్ట్ లో చాలా స్పష్టంగానే మనోజ్ చేసినటువంటి కామెంట్స్ కానీ లేదంటే మనోజ్ తల్లిదండ్రులకు కానీ లేదంటే విద్యార్థి సంఘాలకు కానీ అప్పీల్ చేసిన విషయాలు ఏదైనా సమస్యలు తన నోటీస్కి తీసుకొస్తే పరిష్కరించేందుకు లేదంటే ఈ సమస్యలో తాను ఇన్వాల్వ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లుగానే ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మంచు ఫ్యామిలీలో ఈ వ్యవహారం మరింత అగాధాన్ని పెంచే విధంగానే ఉంది. మరి చూడాలి మోహన్ బాబు స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. కానీ గతంలో కూడా ఇలా వార్తలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్లే వచ్చి మీడియానే తమపై ఇలా తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ మళ్ళీ వాళ్ళు కలిసిపోయినట్టుగా కూడా కొన్ని ప్రకటనలు కావచ్చు, కొన్ని స్టేట్మెంట్స్ కావచ్చు అని చూసాం. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మధ్య ఒక గ్యాప్ ఉన్నట్టుగా ఒక ట్వీట్ అయితే చూస్తున్నాం. నిజంగా డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ ఉన్నప్పటికీ పబ్లిక్ గా ఒక పోస్ట్ పెట్టారు. సో పేరెంట్స్ కి మద్దతు తెలుపుతున్నాం. విద్యా సంస్థల్లో ఫీజులకు సంబంధించి ఆయన యాంటీ పోస్ట్ పెట్టినట్టుగా మనకు అర్థమవుతోంది. మరి ఇప్పుడు ఇది కూడా మళ్ళీ మీడియా వైపుతో వస్తారా లేకపోతే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారా అనేది మనం చూడాల్సిందే.